మరొక్క విషయాన్ని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకురావాలి. నిజంగా విక్రాంత్ రెడ్డి కేవీ రావును కానీ బెదిరించున్నట్లయితే కేవీ రావు దగ్గర నుంచి 41-42% వాటా తీసుకోవాల్సినటువంటి అవసరమేముంది? మొత్తం 100% వాటా తీసుకోవచ్చు కదా. బెదిరించినప్పుడు 41% ఎందుకు బెదిరిస్తారు? చంద్రబాబు నాయుడికి ఆ చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేసు ఫైల్ చేయడం జరిగింది. 41%కి ఎంతో ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తే ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ దాన్ని డౌట్ పడ్డం అనేటువంటిది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎవరైనా కూడా ఈరోజు ఇంకొక విషయం కూడా 41%తో మేనేజ్మెంట్ రాదు, 51% ఉంటేనే మేనేజ్మెంట్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా 41% కేవీ రావు బ్రోకర్ ఏం చెప్తున్నాడు? 2020లో 21లో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నాడు. ఇప్పటి వరకు అప్పటి నుంచి 41%, 42% ఉన్నటువంటి అరబిందో ఏదైనా మేనేజ్మెంటులో జోక్యం చేసుకున్నట్టు కేవీ రావు చెప్పగలడా? మేనేజ్మెంట్ సీఎండీగా ఇంకా అతనే ఉన్నాడు కదా కేవీ రావు. ఒకవేళ అలా కేవీ రావును తప్పించాలనుకుంటే 51% అక్వైర్ చేసి ఉండేవాళ్ళు కదా. ఆ బెదిరించేదే కానీ నిజమైతే 41%కి కాదు 100%కో లేకుంటే 51%కో బెదిరిస్తారు కదా. నాకు తెలిసి అటు కొంతమంది డైరెక్టర్స్ ఈ గ్రూప్ నుంచి, అటు కొంతమంది డైరెక్టర్స్ ఆ గ్రూప్ నుంచి ఇద్దరు కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి నిర్ణయం కూడా కేవీ రావు తీసుకుంటున్నాడు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటివి. చంద్రబాబు నాయుడు చట్టం ముందు దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు మరొక్కసారి సీఎంగా దిగిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి స్థానానికి అనర్హుడు, దిగిపోయిన తర్వాత మళ్ళీ జైలుకు పోతాడు బ్రతికుంటే అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కాకినాడ ఎస్సీజెడ్ వేరే, కాకినాడ సీపోర్ట్ వేరే. ఈ రెంటికి అది వేరే కంపెనీ, అది కాకినాడ ఎస్సీజెడ్ అనేటటువంటిది జిఎంఆర్కి సంబంధించినటువంటిది. కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది కేవీ రావుకి సంబంధించినటువంటిది. ఈ రెంటిని కలిపి చూడడం అన్నటువంటిది ఇది కాకినాడ ఎస్సీజెడ్ ఒక ఇండస్ట్రీస్కి ప్రమోట్ చేసేదానికి ఒక తక్కువ రేట్లో ల్యాండ్ ప్రొవైడ్ చేసేటటువంటి ఉద్దేశంలో, అంటే ఒక ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్ను క్రియేట్ చేసి పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటే, భూమి రేట్లు ఎక్కువ ఉంటే ఎవరు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు రారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో తక్కువ రేటుకు ల్యాండ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో జిఎంఆర్ ఎస్సీజెడ్ అన్నటువంటిది మొదట కాకినాడ ఎస్సీజెడ్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది. జిఎంఆర్ దగ్గర నుంచి అరబిందో వాళ్ళు దాన్ని అక్విజిషన్ చేసినారని నేను భావిస్తూ ఉన్నా. ఈ ట్రాన్సాక్షన్ వేరే, ఆ ట్రాన్సాక్షన్ వేరే. ఇది ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి, మిగతా వాటన్నిటికీ కూడా చాలా తేడాగా కనపడతా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చేసి అక్కడ వాళ్ళకి ఏమీ కనపడకుండా ఉన్నా మిగతా వాళ్ళు చేసేవన్నీ కూడా తప్పులుగానే కనపడుతుంటాయి. చంద్రబాబుకి ఎలా కనపడుతుంటాయో అలాగే వీళ్ళకి కూడా కనపడుతూ ఉంటాయి. జనరల్ పర్సెప్షన్ ఏంటంటే అదాని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఈ పోర్ట్లు ఇలాంటివన్నీ కీలకమైనటువంటి ఆర్థికమైనటువంటి వనరులు కలిగినటువంటి సంస్థలని, వ్యవస్థల్ని స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. అలా మీ ప్రభుత్వం మీద అప్పట్లో ఏమన్నా వచ్చిందా అదాని టేక్ ఓవర్ చేసినప్పుడు? అదానీ గారు, గౌతమ్ అదానీ గారు, ఆయన గ్రూపు ఆంధ్ర రాష్ట్రానికి మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి ప్రెషర్స్ కానీ ఏది కూడా ఆయన తీసుకురాలేదు. ఆయన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాడే కానీ ఎటువంటి ప్రెషర్స్ కానీ ఎక్కడా కూడా తీసుకురాలేదని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు ఇందాక పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అంటున్నారు కదా, మీకు ఏమైనా సన్నిహిత సంబంధాలు ఏమైనా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ మంచి లీడర్ అని చెప్పడం నేను వాస్తవమే. ఎప్పుడు ఈ ముగ్గురులో
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని కానీ పోల్చి కానీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అన్నటువంటి అతను మంచి నాయకుడు. రాష్ట్రానికి గానైతే గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి నాయకుడు, చాలా మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి. ప్రజలు నిజంగా సంతోషంగా కలకాలం ఉండాలనంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. నేను ఈ ముగ్గురిని పోల్చి చూసి చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారితో నాకు సత్సంబంధాలు ఉన్నటువంటి వాటి వాస్తవమే, కానీ నేను చెప్పింది యథార్థం. ఈ ముగ్గురు నాయకుల్లో పోల్చి చూసుకుంటే ముగ్గురులోకి పవన్ కళ్యాణ్ బెటర్ అన్నటువంటిది మరొకసారి కూడా చెప్తా ఉన్నాను. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పరిపాలన ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వలేరు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ స్కిల్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసే తప్పుడు కేసు, అలాంటి కేసులో అరెస్ట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ అరెస్ట్ అవ్వక తప్పదని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అకృత్యాలు, తన మామనే వెన్నుపోటు చంపినటువంటి వ్యక్తి. ఈరోజు నేను ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరు ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ బ్యాక్ స్టాబర్స్, ద్రోహులు, వెన్నుపోటుదారులు అన్నటువంటి విషయాన్ని నేను నా ట్వీట్లో స్పష్టంగా చెప్పాను. ఎవరిని వెన్నుపోటు పొడిచారు? దాంట్లో చంద్రబాబు నాయుడికి 1, 2, 3, 4లో 3వ స్థానం వస్తుంది ప్రపంచంలోనే. జూలియస్ సీజర్ మొత్తం మీరు చూడండి ఒకసారి. బ్రూటస్ అయితేనేమి, రాజా పృథ్వీరాజ్ని వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు అయితేనేమి, నేను ఆ ట్వీట్ను మీరు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే వెన్నుపోటుదారుల్లో 3వ స్థానంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంకా ప్రజలే ఆలోచించుకోవాలి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ ఒక్కసారి పునరాలోచించుకోవాలి. తమ నాయకుడు నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే దానికి అర్హుడా కాదా అన్నటువంటి విషయాన్ని వాళ్లే ఆలోచించుకోవాలి. రాజకీయంగా విభేదించి ఇప్పుడు శివసేన బాల్ ఠాకరేని కూడా కరెక్ట్గా చెప్పారు మీరు. ఎన్టీవీ వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్కడ కూడా ఎవరో ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు తయారవుతారేమోనని. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా తయారవుతారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ. అప్పట్లో ఒక రెడ్ బుక్ పెట్టుకున్నారు, మీరు కూడా ఇప్పుడు ఏమన్నా పెడుతున్నారా? ఎందుకంటే మళ్ళీ జైలుకి వెళ్తారు అంటున్నారు కదా. మా నాయకుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, రెడ్ బుక్ కాదు గుడ్ బుక్ పెట్టుకున్నాము అని. ఎవరు మంచివాళ్ళో వాళ్ళని మేము బాగా చూసుకుంటాం. ఎవరైతే చెడ్డవాళ్ళో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఎవరైతే ఇన్ఎఫెక్టివ్, ఇన్ఎఫిషియంట్, ఇన్అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకునేటటువంటి నారా లోకేష్ ఉన్నాడో అతనిలాగా రెడ్ బుక్కు, ఎల్లో బుక్కు, బ్లూ బుక్కు ఇట్లాంటివి ఏమి ఉండవు. గుడ్ బుక్ అన్నటువంటిదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో. మంచిని కోరుకుంటాడు, ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటాడు, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఆయన పరిపాలన సాగిస్తాడు. థ్యాంక్ యూ. 100% నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, 2029లో కాదు ఎన్నికలు, 2027 చివరిలో కానీ 2028 మొదట్లో కానీ ఎన్నికలు జరుగుతాయి. ఈరోజు మాకు 11 స్థానాలు ఇచ్చిండొచ్చు ప్రజలు, చంద్రబాబు నాయుడికి ఆ 11 కూడా రావు. మాకు ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో అప్పుడు డెఫినెట్గా 175, 225 స్థానాలు అవుతాయి. 225 స్థానాల్లో చంద్రబాబు నాయుడికి ఆ 5, 10 దొరుకుతాయి తప్పకుండా. సార్ 1997 నుంచి విచారణ జరపాలని అంటున్నారు. దొడ్డిదారిన వచ్చాడు ఇతను సీఎండి అన్నాడు. ఏంటి ఎక్కడ వాల్యుయేషన్ జరిగింది అనుకుంటున్నారు? ఆ 1999లో 97లో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత 99లో ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేశారో, నాకు సంవత్సరాలు పూర్తిగా నెలలు గుర్తు రావట్లేదు, అప్పట్లో వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఈ కేవీ రావు అనేటటువంటి వ్యక్తి చంద్రబాబుకి ఎంత ఇచ్చాడు, లంచం ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏ రకంగా వ్యక్తిగతంగా బెనిఫిట్ పొందాడు, తన క్యాస్ట్ బడ్డీకి ఎలా దాన్ని ప్రయోజనం చేకూర్చాడు, ఇవన్నీ కూడా
పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. 1997 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది కాకినాడ సీపోర్ట్లో అన్నటువంటిది, ఎంత సేల్స్ అన్నటువంటిది, ఎంత రెవెన్యూస్ సప్రెస్ చేశాడు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కొంత స్టేక్ ఉండింది. ఆ యొక్క లాభాలన్నీ పూర్తిగా చూపించకుండా లాభాలని, రెవెన్యూస్ని ఎలా సప్రెస్ చేసి, ప్రాఫిట్స్ని ఎలాగైతే సప్రెస్ చేసి, రాష్ట్రానికి రావాల్సినటువంటి డివిడెండ్ శాతం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా కేవీ రావు అన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ కంపెనీని మేనేజ్ చేశాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేశాడు అన్నటువంటి విషయం మీద కూడా ఎంక్వైరీ చేయాలి 1999 నుంచి అన్నటువంటిదే మా డిమాండ్. సార్, ఈ లుకౌట్ నోటీస్కి మీరు ఏమైనా సమాధానం చెప్తారు? పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కదా. చెప్పాను కదా, వచ్చే వారం చంద్రబాబు నాయుడు మీద, కేవీ రావు మీద, ఈ లుకౌట్ నోటీస్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లుకౌట్ నోటీసు సంబంధించి చంద్రబాబు నాయుడు మీద, అటు తప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసిన దానికి డిఫమేషన్ కేసు కేవీ రావు మీద నేను నెక్స్ట్ వీకే ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం. లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఒకవేళ సిఐడి చర్యలు చేపడితే మీరు సెషన్స్ టైంలో ఉన్నారు కదా, మీరు నెక్స్ట్ వారం చేస్తామంటారు. చర్యలు ఏమైనా అట్లాంటి ప్రొడక్షన్ కానీ మీరు ఏమన్నా రిప్లైలు ఇవ్వడం కానీ వాళ్ళకి అట్లాంటిది ఏమైనా చేపడతారు? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ యొక్క కేసు విచారణ ముగిసిన తర్వాత, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఈ కేసులోనే మెలేషియస్ ప్రాసిక్యూషన్ కింద నిన్ను జైలుకు పంపిస్తామని నేను చెప్తా ఉండా. ఒకవేళ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకొని ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అరెస్టుకు భయపడేవాడిని కాదు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఈ వారం రోజులో 2 రోజులో ఈ పార్లమెంట్ అయిన దాకా వెయిట్ చేసినా కూడా ఏమి జరగదు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను. చంద్రబాబు నాయుడికి అష్యూరెన్స్ ఇస్తున్నా, నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో. పార్లమెంటు సమావేశాల తర్వాత 20వ తారీఖు తర్వాత ఏం చేసుకున్నా పర్వాలే, ఈ లోపల చేసుకున్నా కూడా భయపడేది ఏం లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చేసుకోవాలన్నా దానికన్నిటికీ కూడా, ఆ చర్యలకన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తీసుకోవాలన్నా రాజ్యసభ